హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో మూమెంట్స్ విత్ అనురాగ్. ఇవాళ డే 4 స్టార్టెడ్ ఫ్రమ్ అయోధ్య టు వారణాసి. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్. బ్యాగ్ వన్ సైడ్ అయిందా అనిపిస్తుంది. వన్ సైడ్ అయింది బ్యాగ్. ఇక్కడ ఆగి దీన్ని సెట్ చేసుకోవాలి. వన్ సైడ్ లాగుతుంది బండి. నిన్న నెంబర్ ప్లేట్ మొత్తం రిపేర్ చేయించిన. వీడియోస్ తీయలేదు, నేను వీడియో తీసేటట్లేదు. అక్కడ మొత్తం హారన్లు, డిస్టర్బెన్స్ చాలా ఉంది. అందుకని నేను కెమెరా కూడా తీసుకెళ్ళలే. ఇంకా మొత్తం సెట్ చేయని చెప్పించిన. ఇప్పుడు ఒక చిన్న పని ఉంది మధ్యలో, అది చేసుకుని వెళ్ళిపోదాం. నాకు ముంగట కెమెరా మోల్డ్ చేయడానికి ఏం లేదు, అందుకనే ఏదైనా పెట్టించుకుందామని అనుకుంటున్నా. చూస్తా, ఏదైనా దొరికితే ఓకే, లేదా ఇక కష్టపడాలి మళ్ళా. నిన్న దర్శనం చేసుకున్న యాక్చువల్గా, కాకపోతే రూపాయల ఫొటోస్ అన్న వీడియోస్ అలౌ చేయలేదు. నేను ఏం ఫొటోస్ వీడియోస్ తీయలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ కవర్ అవుతుంది ఫ్రంట్ మొత్తం. బయటికి కనబడట్లేదు అసలు గోపురం, కానీ మోడీ, జై మోడీ, జై శ్రీరామ్. చాలా అంటే చాలా చలి ఉంది. చలి అది దూరంగా చలి పెడుతుంది. అసలు రూమ్లో హాట్ వాటర్ కూడా రాలే, అది సోలార్తోని హాట్ వాటర్. రోడ్స్ మంచి నీట్గా మెయింటైన్ చేస్తారు. సిటీ మస్తు మెయింటైన్ చేస్తారు నీట్గా. ఫ్యూచర్లో కూడా ఇట్నే ఉండాలి అనుకుంటున్నా. జనాలు కొంచెం వచ్చిన వాళ్ళు ఏది ఎక్కడ వారేయాలనో తెలిస్తే ఓకే. చెప్పిన కదా, అసలు రోజు రిపీట్ అయిపోతుంది కదా మనకు. అది 10 మందిలో 2 ఉంటారు తీటోళ్ళని, ఆ తీటోళ్ళు వాళ్ళనే. లంచ్ ఒకటి అంటే ఫుడ్ ఒకటి చాలా ప్రాబ్లం మన స్టేట్ దాటొస్తే. కర్ణాటక ఓకే, కర్ణాటకలో దొరుకుతుంది. తమిళనాడు కూడా ఓకే, ఆ సాంబార్ దీన్ని బతికేయచ్చు. సండే కూడా బంద్ కావచ్చు. నిన్న సాటర్డే మొత్తం బంద్. యాక్చువల్గా షోరూమ్కి వెళ్ళినా, డైరెక్ట్ షోరూమ్కి వెళ్తే సాటర్డే బంద్ అన్నారు. ఇక మళ్ళీ మనకు లేట్ అయిపోతుంది అని చెప్పి ఆఫ్టర్ మార్కెట్ చేయించిన. అరౌండ్ నాకు ఒక 3000 దాకా ఖర్చు వచ్చింది దానికి, బండికి. కానీ జెన్యున్గా చేస్తారు. అంటే ఇక్కడ వర్క్, నువ్వు ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేస్తారు కరెక్ట్, నీట్గా మొదలు. ఇక ఆఫ్టర్ మార్కెట్ నీట్ ఉండదు అనుకోండి, ఉన్న దాంట్లో ఓకే. ఈ టుక్లు ఏమో మధ్యలో పోతాయి. ఆ టుక్లు జరిగాయి, ఏం లేదు. అన్నిటి పోతుండో ఏమో మరిగా. డస్ట్ మాత్రం అయ్యా, డస్ట్ కాదు, నీళ్ళు పోసినట్టున్నారు పొద్దున డస్ట్ వెళ్ళకుండా. మరి అట్నే అనిపిస్తుంది నాకు. ఇంత తడి ఉంది. అంటే మార్నింగ్ కొంచెం వర్షం పడ్డది లైట్గా. ఫస్ట్ మనం ఇటు పోదాం, కానీ మనం ఇటు పోవాల్సింది. ఇటేనా? ఇటే. నేను రిపేర్ చేయించాను నిన్న. అక్కడ పోయేదాకా కూడా అవుతున్నాడు, మీదకి ఎక్కిస్తట్టున్నాడు. ఇటు నడుతురు వీళ్ళంతా. ఒకసారి టెంపుల్ ముందట మొక్కుకొని మనం వారణాసి స్టార్ట్ అయిపోదాం. ఎంత టైం పడుతుందో వారణాసి. రోడ్డు మంచిగా ఉంటాయి, ఎంతసేపు పట్టిన. పోలీసు వాళ్ళే. రైసు దాలు. ఓహో
ఏంద్రా ఇవాళ ఘోరంగా రాస్తున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. చూడు ఎంతమందో. ఇవాళ స్పెషల్ ట్రైన్ ఉందా ఏంది? ఓ మై గాడ్. అందుకనే నా హోటల్ వాళ్ళు ఏంటిది నేను 11కే చెక్అవుట్ చేయాలా అంటారు. అరే 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 ఏందిరా ఇది, వేల మంది ఉన్నారు ఇవాళ. లక్షల మంది కావచ్చు, వేల మంది కూడా కాదు. ఇగో వస్తూనే ఉన్నారు అట్లకెళ్ళి. అంటే అరే వర్షం పడితే కష్టం కదరా. మనం శివుని దగ్గరికి పోదాం ఇప్పుడు. రాముడు అయిపోయాడు శివుడు. రాముని దర్శనం మంచిగా జరిగింది నాకు. శివుని దర్శనం చేసుకుందాం. ఒక్కసారి ఆగి నేను కెమెరా తీసేయాలనుకుంటాం మోస్ట్లీ. చూద్దాం, కొంచెం దూరం అయితే పోయి చూద్దాం. వర్షం అట్లనే వచ్చిందనుకో కెమెరా తీసేస్తా. ఓ మై గాడ్, కెమెరాకి రాకింది డైరెక్ట్. ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఇవాళ. చాలా బీభత్సమైన రష్ ఉన్నది. నాకు తెలిసి ఈజీగా 1 గంట సేపు పట్టచ్చు. మొత్తం ఫుల్ పార్కింగ్. రూపాల పార్కింగ్ మొత్తం ఫుల్. రూపాల ఫుల్ అయితేనే బయటకు పంపించారు వెహికల్స్ని. మనకు వారణాసి 219 ఉంది. నాగి ఒక ఛాయ్ తాగి కెమెరా తీసేస్తాం. మళ్ళీ ఎక్కడ పెట్టుకోవచ్చు. ఈ అంటే కొంచెం మనం ఈ స్టేట్ కొంచెం సిటీ దాటినా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా. అరే తడుస్తుందిరా, తీసేయాలి కెమెరా. ఇది పరిస్థితి నాది. మొత్తం బండంతా ఆగమామైంది. గ్లౌజెస్ లేకపోతే అసలు నడప రావట్లేదు మొత్తంకే. తడిచినా కూడా అవే పెట్టుకున్నా ఇక నేను. చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది. నేను ఎంత తొందర రీచ్ అయితే అంత తొందర రీచ్ కావాలి. ఈ అవతారం చూసి నన్ను ఏం అమ్ముతావు అని అడుగుతారు. ఎంత ఘోరంగా ఉన్నా నేను. మొత్తం బుడద చీ. ఏంద్రా ఇదంతా, ఎవర్రా మీరంతా? ఆరం లేనిది, ఆ నడుపులు లేనిది మీదికే ఉంటుంది. బనారస్ నుంచి జోధ్పూరా ఏమన్నాడు. జోధ్పూర్ అంట. కొంచెం ఎండ తలిపితే చెట్టు ఉంటుంది. నాకు తెలిసి బనారస్ దాకా గిట్నే ఉంటుంది కావచ్చు. బనారస్లో కొంచెం అంటే కొంచెం ఎండ ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ బండి సర్వీసింగ్ ఇవ్వాలి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇది. ఇప్పటికీ నేను స్టార్ట్ అయిన కాంచి వాళ్ళ 4th డే. ఎలా నా బండి 1450 తిరిగింది. 1450 తిరిగింది. వెదర్ మంచిగా ఉంటుంది కావచ్చు. ఇంకా నేను గీళ్ళు అన్నీ చేసుకోవాలనుకున్నా, కానీ చలి పెడుతుంటే నేను నిన్ననే పెట్రోల్ వేయించుకున్నా. ట్యాంక్ వేయించుకున్నా నిన్ననే. 96 ఉన్నది ఇక్కడ యూపీలో. అంటే ఆల్మోస్ట్ మా దగ్గర 12 రూపీస్ తక్కువ. ఫ్రెండ్స్, ఎట్లా నేనైతే వారణాసికి అయితే రీచ్ అయిపోయా. ఇప్పుడే రూమ్స్ కోసం వెతుకుతున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.